ఓకే. సో భద్రం గారు అలాగే నవ్వుతూ వచ్చి మమ్మల్ని నవ్వించండి కాస్త ప్లీజ్. అందరికీ నమస్తే. ఆగ్నేయం తెలుగు సినిమాలకి తెలుగు పేర్లు పెట్టడమే కష్టం అవుతున్న ఈ టైంలో తెలుగు పేరు కాదు, సంస్కృతం పేరే వసుదేవ సుతం అని పేరు పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ముందుగా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం చిన్నప్పుడు స్నేహితులతో ఆడుకుంటాం, సినిమాలు చూసి పెరుగుతాం. కానీ ఆడుకుందే కెమెరాతో, ఆ కెమెరాతోనే మాట్లాడి పెరిగిన మా హీరో, మనందరి హీరో భయ్య. మీరు అన్నారు పెద్దరాయుడులో తాత నేను చూశానని, ఇప్పటి నుంచి ఆడియన్స్ చెప్తారు అన్నా మేము చూస్తామని. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇంకా ఆయనకి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లే, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు కాబట్టి అవలీలగా చేశారు పర్ఫార్మెన్స్ అని చూశాను నేను. ఐఎమ్ సో థ్రిల్డ్. అలాగే డైరెక్టర్ గారి పేరే వైకుంఠ అంటే అక్కడి నుంచి ఈ పేరు వచ్చిందని అనుకుంటున్నా. ఇట్స్ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. రాబోయే కాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్లో ఆయన కూడా ఒక పేరు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఐఎమ్ సో హ్యాపీ. డైరెక్టర్ గారు, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. మన అందరం అనుకుంటాం, మన అందరం జీవితాలు కూడా మనల్ని నడిపిస్తుంది వెనకుండి ఆ దేవుడు అని చెప్పేసి మనం అందరం అనుకుంటాం. అలాంటి దేవుడినే బ్యాక్డ్రాప్గా పెట్టి సినిమా చేసిన ప్రొడ్యూసర్ గారు, అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు ధనలక్ష్మి గారికి, టీం అందరికీ కూడా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్, మనం స్టార్ట్ చేయాలన్నప్పుడు దేవుడు కొబ్బరికాయ కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే మీరు మీ ప్రొడక్షన్ ఒక దేవుడు బ్యాక్డ్రాప్తో సినిమా చేశారు. మీరు మరెన్నో సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే టీం మా డాక్టర్ గారికి, మా అన్నయ్యకి, మాస్టర్ గారికి, మా ఫ్రెండ్కి, మొత్తం అంబిక గారు ఏమో ముంబై అని చెప్పారు, కానీ ఎక్స్ప్రెషన్ చూస్తే మన తెలుగు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. సో విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్కి. ఒకసారి మంజుష గారి తరపున టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నమస్తే. సూపర్ భద్రం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అజయ్ సాయి మాస్టర్ ఇప్పుడు మాట్లాడతారు.